మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా కూడికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెరిచి ఆదికాండం 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ తెరవండి అందరూ. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, ఈ రాత్రి నేను ధ్యానం చేయబోచుండగా, నీ కృపను ధ్యానం చేయబోచుండగా, నీ ప్రేమను ధ్యానం చేయబోతుండగా, నీ వాక్యాన్ని ధ్యానం చేయబోచుండగా, నీ కృప కలిగిన మాటలు మాతో మాట్లాడి మా జీవితాలు నీకు రిజిస్ట్రేషన్ చేసేగా మార్చమని, ప్రతి ఒక్కరిని స్థిరపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. దేవుని వాక్యము ఇక్కడ మనకి బోధిస్తున్న మాట ఏంటంటే, దేవుడు ఆదామును అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అని. జాగ్రత్తగా వినాలి. ఈరోజు దేవుని ప్రజలుగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం అసలు ఎక్కడ ఉంటున్నాం. రేపు పొద్దున్నే 4 గంటల కానీ చూడాలి. ఎక్కడ ఉంటారు? సమాధుల్లో ఉంటారు. మిగతా రోజులు పోరు. మరి 10 గంటల బొమ్మని చెప్పి రాత్రి చూద్దాం, లేకపోతే ఒక వారం దగ్గర 12 గంటల బొమ్మని చెప్పి ఆ సమాధుల్లోకి పోరు. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? మనం ఉండే ప్లేసు చాలా ప్రాముఖ్యం. ఈరోజు నేను చెప్పే మాట అదే. మనం ఉండే ప్లేసు చాలా ప్రాముఖ్యం. అది ఎంత ప్రాముఖ్యం అంటే అంత ప్రాముఖ్యం. ఈరోజు నేను ఒక షాప్ కాడికి వెళ్ళాను. షాప్ కాడికి వెళ్తే ఆ షాపు చాలా లేటుగా తెరిచారు. నేను అడగలేదు, పక్కన ఒక ఆయన అడుగుతున్నాడు, ఏందన్నా రోజు మీరు 9 గంటలకి 8 గంటలకల్లా మీరు రెడీ చేస్తారు కదా, ఈరోజు ఏంది 9 అయిపోతున్నా కానీ ఇంకా మీరు షాప్ సరిగా క్లీన్ చేసుకోలేదని చెప్పేసి అడుగుతుంటేను, మా చుట్టాలమ్మ ఒక అమ్మ చనిపోతే అక్కడ పోయి చిలకు లేట్ అయిపోయిందని చెప్పేసి అన్నాడు. ఈడ అంటున్నాడు మెల్లగా చెవులో, నేను పక్కన కూర్చున్నానని, ఏమైంది, ఎందుకు చనిపోయింది, సూసైడా, పెళ్ళి అయిందంటే ఇప్పుడే పెళ్ళి అయిందంట, కొత్తగా పెళ్ళి అయిందంట, చనిపోయింది. కారణం ఏంటంటే, పెళ్ళైనాక భార్యాభర్తలు ఎలా కలిసి సంతోషంగా ఉండాలో వాళ్ళ ఫ్రెండ్ రమ్మందంట చెప్పడానికి. ఫ్రెండ్ రమ్మని చెప్పిందంట. ఫ్రెండ్ దగ్గరికి పోతున్నారు, రోజు పోతుంది, మాట్లాడుకుంటున్నారు, వస్తున్నారు. వారం రోజులు 15 రోజులు అయింది ఆ ఫ్రెండ్తో సహవాసం చేసి భర్తతో పెళ్లి చేసుకున్న తర్వాత. ఏం జరిగిందో తెలియదు, ఆ అమ్మాయి ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోయింది. ఏం జరిగిందో తెలియదు, ఫ్యాన్ కురేసేసుకుంది, చచ్చిపోయింది. చాలా మంచోడు అబ్బాయి, ఇంజనీరు, నెలకు 75,000 రూపాయల జీతం, ఒకడే కొడుకు, 3 అంతస్తుల బిల్డింగ్లు 3 ఉన్నాయి, అద్దె 1,50,000 రూపాయలు వస్తుంది, ఏం దిగులు లేదు. ఈ ప్లేసులో ఏ ప్లేసులో ఉండాలో తెలియక ఈ అమ్మాయి అక్కడికి పోవటాన్ని బట్టి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, నిన్న జరిగిన విషయం చెప్తాను నేను. ఏం మాట్లాడుకున్నా తెలియదు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కారణాలు తెలియలే, ఇంకా బహుశా ఈ వారం తెలుస్తాయేమో ఆ అమ్మాయి ఎందుకు ఊరేసుకుందని చెప్పేసి అని. ఎందుకు ఊరేసుకోవాల్సి వచ్చింది అంటే, వాళ్ళు కూర్చునే ప్లేసు, వాళ్ళు ఉండే ప్లేసు కరెక్ట్ కాదు కాబట్టే జీవితంలో నష్టపోతూ ఉన్నారు. దేవుడు అడుగుతున్నాడు ఆదాము నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు ప్రభు మనల్ని అడిగితే మనం ఏం చెప్పగలం? ఈరోజు చాలామంది నిన్ను అడిగితే నువ్వేం చెప్పగలవు? నువ్వు ఎక్కడున్నావు? నిన్న దాకా ఎక్కడున్నావు? ఈరోజు ఎక్కడున్నావు? రేపొద్దున ఎక్కడుంటావు అని అడిగితే నువ్వేం చెప్పగలవు? నేను ఒక 3 ప్లేసులు చెప్తాను. బైబిల్లో కొంతమంది కొన్ని ప్లేసుల్లో ఉన్నారు, వాళ్ళ గురించి నేను 3 ప్లేసులు చెప్తాను. ఆ 3 ప్లేసులు కూడా వండరే, కానీ ఒక ప్లేస్లో ఉండాలని ఆశ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 ప్లేసులు చాలా బాగుంటాయి. అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళేసేసి ఒక ప్లేస్లో ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ ప్లేస్లో ఉండటానికి ప్రభు నన్ను కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా రండి, నేను చెప్తున్నాను.
దేవుడి పేరు మీద సమాధులు కడతాం, సమాధులు బాగు చేయటం, దేవుడి పేరు మీద డీజే బాక్సులు పెట్టుకొని డ్యాన్సులు వేయటం, దయచేసి ఇవన్నీ చేయొద్దు. వాటికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు, వాటికి మనం పిలుచుకోలేదు. లోకాసువార్త 24:53 వచ్చిన చదవండి. లోకాసువార్త 24:53 ఒక చిన్న మాట చెప్పేసి నేను బయట లోపలికి వెళ్తాను. లోకాసువార్త 24:53 ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారంట. నాకు చూడండమ్మా, మీరు బైబిల్ తీసేలేక తెల్లారి 3 రోజులు అయింది. ఎడతెగక ఎక్కడున్నారంట? వాళ్ళు దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రాలు చేస్తూ ఉన్నారంట, ఎడతెగక చేస్తూ ఉన్నారంట. అందుకే మనం ధ్యానం చేసాం గురువారం రోజు. ఏం ధ్యానం చేసామమ్మా? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతించబడాలి. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని మందిరంలో చేరి ఎడతెగకుండా దేవుని స్తుతించాలి. అంతేగాని డీజే బాక్సులు పెట్టుకుని ఎగటాలు, లేకపోతే సమాధులు బాగు చేసుకుంటారు, లేకపోతే ఇంకోటి చేసుకుంటారు. దేవుని పేరు వాడద్దు దయచేసి. నువ్వు సరదా గడపాలనుకున్నావా, ఎంజాయ్ చేసుకో, నో ప్రాబ్లం, ఎంజాయ్ చేసుకో. నిన్న ఇద్దరు 9వ తరగతి 11వ తరగతి చదువుతున్నారు. అక్క 11వ తరగతి, తమ్ముడు 9వ తరగతి. ఏదో కొత్త సినిమా వచ్చిందంట, రిమోట్ గారు కొట్టుకున్నారు. ఇద్దరు కొట్టుకునేసేసేసి వాడిని గోడకేసి కొట్టంగానే అట్లా ఇది ఉంటే దాని పోయి ఇది ఆ కోణం, ఆ ఎడ్జెస్ పోయి తలపోయి దాన్ని తగిలేసేసి పగిలిపోయి రక్తం కారి తమ్ముడు అక్కడే చచ్చిపోయాడు. అక్క 11వ తరగతి, తమ్ముడేమో 9వ తరగతి. అసలు చాలా ఘోరంగా ఉంది ప్రపంచం. మనం చాలా వాల్యుబుల్ పీపుల్స్, చాలా విలువైన వాళ్ళం. స్తోత్రం. దేవుడు మనం చాలా గొప్పగా చేసుకున్నాడు. మనం గొప్పగా ఉండటం కోసం చేసుకున్నాడు. ఆర్డినరీగా రోడ్ల మీద అలరచిల్లరగా ఉండటం కోసం మనం చేసుకోలేదు. కాబట్టి జాగ్రత్తగానండి. మనం ఉండే ప్లేస్ చాలా ప్రాముఖ్యం. అది చాలా ప్రాముఖ్యమైంది. స్తోత్రం. అది చాలా ప్రాముఖ్యమైంది. స్తోత్రం. ఒక 3 స్థలాలు చెప్తాను. బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 49:16 చదవండి. చూరుకొని చెప్పగలరా అక్కడ ఏం రాసి ఉంటుందో? యెషయా గ్రంథం 49:16 చూడుము. ఇగో పాత నిబంధనలో కొంతమంది అంట ఎక్కడున్నారమ్మా? అరచేతిలో ఉన్నారంట. యేసయ్య అరచేతిలో ఉన్నారంట. నాకు చూడన్నా, వీళ్ళు ఎక్కడున్నారంటే కొంతమంది యేసయ్య అరచేతిలో ఉండిపోయారంట. ఇప్పుడు యేసయ్య అరచేతిలో ఉండిపోయేసేసి సంతోషపడిపోతూ ఉన్నారు. యేసయ్య మేము అరచేతిలో ఉన్నాము అని, ఇదిగో సుగీత, జాషువా, లక్కీ, లిడియా, ఎప్సిపా, మీ అందరు నేను అరచేతిలో చెక్కున్నానని చెప్పేసి అని చెప్తుంటే సంతోషమైపోతుంది. అరచేతిలో చెక్కున్నానంటే అరచేతుల్లో మిమ్మల్ని చూస్తూ ఉన్నాడని అర్థం. అరచేతులు చెక్కున్నానంటే అంటే ఆయన గొప్పతనాన్ని తెలియపరుస్తుంది. ఆయన దోషులతో సముద్రం నీళ్ళెత్తి బయట పారగొయ్యాడు, ఎల్లలు వేయగడంట. సముద్రానికి ఎల్లలు వేయగలిగిన దేవుడు ఆయన దోషులతో సముద్రం నీళ్ళు తీసుకొని పక్కన పారబోయగలడంట. ఈ భూమిలో ఉన్న మట్టి అంతను కూడా స్వాలతో నింపి ఎన్ని స్వాలో లెక్కేయగలడంట. అంత పెద్ద దేవుడు కాబట్టే ఆయన అరచేతిలో మనం చెక్కుకున్నాడంటే మనం కనపడుతున్నాం ఆయనకి. చాలామంది అంటున్నారు, నాతో మొన్న అంటున్నారు ఒకళ్ళు, ఏమంటున్నారు తెలుసా? అయ్యా నాకెందుకయ్యా భయం అంటున్నారు. అమ్మా అదేందమ్మా, మనిషి కదా, భయం లేకుండా ఎందుకుంటుందని చెప్పేసి అన్నాను. నాకు లేదయ్యా భయం, నేను నా దేవుని చేతిలో చెక్కబడి ఉన్నానయ్యా అంటుంది. నీవు నీ దేవుని చేతిలో చెక్కబడి ఉన్నావు అని చెప్పేసి నమ్మకం నీకు ఉంది కదా, నువ్వేం చేసావని చెక్కబడ్డా? ఒక మంచి హోటల్కి వెళ్తే పోయినసారి ఒక హోటల్కి వెళ్ళాను. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నా పక్కన కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. విషయం ఏంటంటే వాళ్ళు ఇది హోటల్కి వెళ్ళారంటనా, వెళ్ళేసేసేసి గ్లాసు మంచి తాగినందుకు 150 రూపాయలు బిల్లు వేసారంట. ఏంటి? గ్లాసు మంచినీళ్ళు తాగినందుకు 150 రూపాయలు బిల్లు. కారణం ఏంటంటే హోటల్లో కూర్చున్నందుకు చాచి. హల్లెలూయా. వాళ్ళు హోటల్లో కూర్చున్నందుకు ఛార్జ్ చేశారు 150 రూపాయలమ్మా.
నేను అంటాను, నువ్వేం చేసావని నిన్ను చెక్కున్నాడు చేతుల్లో దేవుడు. బహుశా నువ్వు ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, జాగ్రత్తగా రండి, రేపొద్దున మన ప్రభు బలారాధన తీసుకోవాలి. ఇది శుద్ధికర కూడిక, ఇది ఉపవాస ప్రార్థన కూడిక. నువ్వు అనుకున్న స్థాయిలో నువ్వు ఉండి దీనికి కనెక్షన్ అవ్వకపోతే కష్టం. మన జీవితాలు దీనికి కనెక్షన్ కాకపోతే రాంబాబు అయినా, ఏసన్న గారైనా, ఇంకొకళ్ళైనా కానీ వేస్టే. ఎవరైనా కానీ, అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, కూర్చొని వినేవాళ్ళైనా, మౌత్ తీసుకుని బోధించేవాళ్ళైనా సరే, దీనికి కనెక్ట్ అవ్వాలి. మనం యేసు ప్రభు చేతిలో ఉన్నామన్న సంతోషంతో మనం బ్రతుకుతున్నాం. కానీ అక్కడ ఉండటానికి నువ్వేం చేశా? నువ్వే కాదు, తాగుబోతుడు కూడా ఉన్నాడమ్మా. ఆ వాక్యం తాగుబోతుడు కూడా అర్థమైందన్నా? ఆ వాక్యం వ్యభిచారులు, తాగుబోతులు, భూప్రపంచం, వాడు చదువుకున్నాడు ఆ వాక్యం వాడు చదువుకుంటే ఏమైంది? వాడికే చూడుము నిన్ను నా అరచేతులు చెక్కునని చెప్పేసి వాడు అనుకున్నాను. ఓహో, నా దేవుడు యేసు ప్రభు వారు నన్ను చెక్కున్నాడేమో. ఆయన అందరం చెక్కున్నాడు, నిన్నేందుకు గొప్ప విషయం? నేను అన్నాను, నువ్వు ఆ స్థాయికి వెళ్ళావా? ఆ స్థాయిలో ఉన్నావనుకుంటున్నావా? దానికోసం ఏం చేసావు? ఒక అన్ని జనుడిని మార్చడం చాలా సింపుల్ మిమ్మల్ని మార్చడం చాలా కష్టం. మీ ఆచారాల నుంచి బయటికి తీసుకురావాలంటే కష్టం. మీ అలవాట్ల నుంచి బయటికి తీసుకురావాలంటే కష్టం. నేను మాట చెప్తానండి, యేసు ప్రభు సిలువుకి ముందేం చేశారు? సిలువ వేయబడే ముందు రాత్రి ఏం జరిగింది? ప్రభు బలారం చేశారు. అందుకే చాలామంది కొన్ని సంఘాల్లో నిన్నేం చేశారు? వాళ్ళందరూ నిన్నేం చేశారంటే ప్రభు బలారాధన తీసుకున్నారు. గురువారం రోజు ప్రభు బలారాధన తీసుకున్నారు అందరూ. శుక్రవారం రోజు ఆయన సిలువేస్తారు కాబట్టి గురువారం రోజు అందరూ ప్రభు బలారాధన తీసుకున్నారు. చాలామంది తీసుకున్నారు. మరి నువ్వు తీసుకున్నావా? ఎందుకని? వాళ్ళకున్నంత జ్ఞానం ఉందా? వాళ్ళ గురించి నువ్వు తక్కువ మాట్లాడుతావు నీకు అలవాటుగా. గురువారం రాత్రి ప్రభు బలారాధన జరిగిందో జరగలేదా? యేసు ప్రభు చేసేది చేయలేదా? మరి నువ్వెందుకు చేయలా? మరి ఈ సహవాసం గొప్పతనం ఏంది? ఇదే ఒక వ్యక్తి అడిగాడు. ఆ వ్యక్తికి నువ్వేం సంబంధం చెప్తా? మేము ప్రభు బలా చేసాము, మీరు ఎందుకు వెళ్ళి అడిగాడు. గురువారం రోజు ఆయన యేసు ప్రభు. అవునా? నిజమే కదమ్మా, నిజమే కదా. జాగ్రత్తగా రండి. గురువారం రోజు ప్రభు బలలో చేసినప్పుడు ఆ ప్రభు బలలో ఎంతమంది ఉన్నారు శిష్యులు? 12 మందిలో రాయి అని ఒక పేరు పెట్టాడు ఒక ఆయనకి. ఆయన పేరు ఆ పేతురు ఏం చేశాడు? దేవుడిని ఎరగనని బలలో చేసినాక 3 సార్లు అబద్ధం ఆడాడు. పునరుద్ధానుడైనాక బలలో చేసినాక అబద్ధాలు ఆడేవాళ్ళు ఆయన ముందు నిలబడలేదు. మనం పునరుద్ధానం అయిపోయినాక బలలో చేసేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. మీరు జాగ్రత్తగా వినాలి. మనం ఆ స్థాయిలో ఉండిపోతున్నాం. ఇంకంతే. నువ్వు ఎందుకు వెళ్ళి చేసి తెలుసా? సిలువేలా నీకు పునరుద్ధానపు శక్తి కావాలి. నీకు పునరుద్ధానపు బలముతో ఆయన సొత్తుకు నేను చేసుకోవాలి. అర్థమైందా మీకు? అర్థమైంది? మీకు తెలియదు. మీరు నేర్చుకోవాలి, అనేక మందికి బోధించాలి. మీరు అక్కడే ఉండిపోకూడదు. మనం ఏదో ఒక ప్లేస్లో ఉండిపోయేసేసి మనం అనుకుంటా ఉంటాం. వాళ్ళని అనుకుంటారు, మేము తెలుగుగల వాళ్ళం, యేసు ప్రభు వారు ప్రభు బలారాధనని చేసేసి సిలువెక్కాడు, మేము కూడా చేసేసాము, ఆయన సిలువ వేసేసాము అనుకుంటున్నారు. అందుకని పేతురు ఏం చేస్తున్నాడు? యేసు అనువాడు ఎవడో తెలీదు, నాకు తెలీదు. పునరుద్ధానం అయిపోయిన తర్వాత ప్రభు బల్ల చేసినాక అదే పేతురు ముందు అననీయ సఫీరాలు వస్తే అబద్ధం ఆడుతూ ఉండగానే చనిపోయారంట. నువ్వు దేనికి ప్రభు బల్ల చేయగలి తెలుసా? పునరుద్ధాన బలం కోసం వేయాలి, పునరుద్ధానపు శక్తి కోసం వేయాలి, పునరుద్ధానపు ఆత్మ కోసం వేయాలి. దానికోసం చెప్పే స్థాయిలోకి మనం రావాలి. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్తున్నాను జాగ్రత్తగానండి. ఈ ఒక గుంపు ఉంది. ఈ గుంపు అంతా ఎక్కడున్నారు? యేసయ్య అరచేతిలో ఉన్నారని సంతోషపడుతున్నారంట. ఇదొక గుంపు. ఈ గుంపులో నువ్వు ఉన్నావా? యేసయ్య అరచేతిలో ఉన్నావని చెప్పేసి సంతోషపడే గుంపే నీ గుంపు? మందిరంలో ఉన్నామని చెప్పేసి సంతోషపడే గుంపే నీ గుంపు? పరలోక రాజ్యం కోసం ప్రిపరేషన్ ఏమైనా ఉందా? లేకపోతే యేసయ్య మందిలో ఉన్నాను, యేసయ్య అరచేతిలో ఉన్నానని చెప్పేసి అనుకుంటున్నావా? ఒక రెండో గుంపు ఉందంట. లూకాసు వార్త 10వ అధ్యాయము చివరి 2 వచనాలు చదవండి.
లూకాసు వార్త 10వ అధ్యాయము చివరి 2 వచనాలు చదవండి. అందుకు ప్రభు, మార్తా నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోను. ఇప్పుడు మరియా ఎక్కడుందంట? ఇంకో టీం ఏందో తెలుసానా? ఇంకో టీం ఏంటంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చునే టీము. యేసయ్య పాదాల దగ్గర కూర్చునే టీము. అరచేతిలో ఉండటం గొప్ప, నేను తక్కువ చేసి మాట్లాడతలేదు, నువ్వు అక్కడ ఆగకూడదు అంటున్నా నేను. అరచేతులు చెక్కబట్టడం గొప్ప విషయమే. రెండో స్థాయి ఏందో తెలుసా? చెప్పాలి, ఆయన సన్నిధిలో కూర్చుంటాం. నీ పాద సన్నిధిలోనే గడుపుచు నీ దివ్య మహిమను, ఏం కాదు కొంచెం స్వరం ఎత్తండి, నీ పాద సన్నిధిలోనే గడుపుచు నీ పాద సన్నిధిలోనే గడుపుచు నీ దివ్య మహిమను, నీ సన్నిధిలోనే గడుపుచు సుందరుడా మనోహరుడా మహిమలో నివసించువాడా, సుందరుడా మనోహరుడా మహిమలో నివసించువాడా, తరతరములలో తరగని నన్ను నడిపించినావే, గడచిన కాలమంతా నన్ను నడిపించినావే, గడచిన కాలమంతా తరతరములలో. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి ఒక్కసారి స్తుతులు చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న దానిలో ఇంకో గుంపు కనపడుతుంది. ఆ గుంపు ఎక్కడుందయ్యా అంటే చెప్పాలి, యేసయ్య పాదాల దగ్గర ఉందంట. ఇది కూడా ఒక శ్రేష్టమైనదే. ఇప్పుడు నిన్ను ఎవరైనా అడిగితే నేను యేసయ్య పాదాల దగ్గర ఉన్నాను అని చెప్పగలవా? నేను మాట్లాడే మాట ఏంటంటే, యేసయ్య పాదాల దగ్గర ఉండే అనుభవం నీకేమైనా ఉందా? యేసయ్య పాదాల దగ్గర ఉన్న అనుభవం కొద్దో గొప్ప మనకుంటే ఎంత బాగుంటుందమ్మా, ఎంత బాగుంటుంది. నిన్న నేను ప్రార్థన చేస్తున్నాను. ఏం ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభా నీ ముఖ దర్శనం నేను కంపల్సరీ చూడాలి, ఒక్కసారి నీ ముఖ దర్శనం నాకు చూపించండి, నీ ముఖ దర్శనం నేను చూడాలి, నీ ముఖ దర్శనం నేను చూడాలి. ఈ భూలోకంలో పరలోకాన్ని గూర్చిన అనుభవాలు నీ దగ్గర ఉండాలి. ఇప్పుడు ఈ మరియా ఎక్కడ కూర్చుందని చెప్పాలి. ఎక్కడ కూర్చుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. మార్తమేమో వంట చేస్తూ ఉంది. ప్రభు అంటాడు,
ఉత్తమమైంది ఎంచుకున్నది. నేను అంటాను, పాదాల దగ్గర కూర్చుంటే అది ఉత్తమమైంది అయితే, ఇంకొకటి ఉంది, ఇంకొక స్థాయి. ఆ స్థాయిలో ఉంటే ఇంకెంత బాగుంటుంది. పాదాల దగ్గర కూర్చునేదే ఉత్తమమైతే ఇంకొక స్థాయి ఉంది, ఆ స్థాయి ఇంకెంత బాగుంటుంది. హల్లెలూయా. చదువు లూకా సువార్త 1 లూకా సువార్త కాదా, క్షమించండి, యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 21 కాడ నుంచి చదవండి. ఆయన ఎవరి గురించి ఇలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొని చుండగా, ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున, ఇది నా అంశం, ఇది ప్రభు నాతో మాట్లాడిన మాట. ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాలి తెలుసా? ఏ స్థాయికి వెళ్ళాలి? యేసయ్య రొమ్మున అనుకోవాలి. యేసయ్య హృదయంలో మనం ఉండిపోవాలి. ఆ స్థాయికి మనం రావాలి. అరచేతుల్లో కాదు, పాదాల దగ్గర కాదు, యేసయ్య చేతుల్లో కాదు, యేసయ్య కాళ్ళకాడ కాదు. అది వంటం తప్పు కాదు, తక్కువ కాదు. ఇంకొక స్థాయి ఉంది, బెటరు, దాన్ని మించింది ఇంకా లేదు. యేసయ్య హృదయంలో ఉండిపోవాలి, యేసయ్య రొమ్ములో ఉండిపోవాలి. స్తోత్రం. బైబిల్ చెబుతున్న మాట ఏం తెలుసా? యేసు ప్రేమించిన ఒక శిష్యుడంట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు నిన్ను నన్ను ఆ యేసు ప్రేమించిన శిష్యుల్లాగానే, లేకపోతే బహుశా అతను యోహాను గారు ఆ యోహాను గారిని ప్రేమించినట్లే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనము ఏ స్థాయిలో ఉండాలి తెలుసా? రొమ్మున అనుకునే స్థాయిలో ఉండాలి. స్తోత్రం. ఏ స్థాయిలో ఉండాలి మా సంతోషం గారు? యేసయ్య రొమ్మున అనుకునే స్థాయిలో ఉండాలి. అందుకని దేవుడు దావీదు గురించి మాట్లాడితే ఏమంటాడు? నా హృదయానుసారుడు, నా హార్ట్ఫుల్ మ్యాన్ ఆయన. 16వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం రాస్తుంటుంది, దేవుడు హృదయాలను లక్ష్యపెట్టేవాడు అని రాస్తుంటుంది. దేవుడు హృదయాలను లక్ష్యపెట్టేవాడు. దేవునికి ఎవరు కావాలంటే హృదయానుసారులైన వాళ్ళు కావాలి, 2 మనసులు కలిసిన వాడు కావాలి, 2 హృదయాలు కలిసిన వాళ్ళు కావాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా కానీ కాళ్ళకాడు ఉంటే వెనక వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, చేతిలో ఉంటే పడిపోవడానికి అవకాశం ఉంది, కానీ హృదయంలో ఉంటే జారిపోవడానికి అవకాశం లేదు. స్తోత్రం. నేను చెప్తున్నాను, దేవుని హృదయములో మన కోసం స్థలం రెడీగా ఉన్నాయి. ఉండటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎంత కమ్మగుందమ్మా ఆ మాట. యోహాను ఏం చేస్తాడంట? యేసయ్య రొమ్మున అనుకున్నాడంట. నాకు మా అమ్మ వాళ్ళు తలపెట్టుకుని పడుకుంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎందుకు తెలియదు, అదొక ప్రేమ. అట్లా శిష్యుడికి యేసయ్య రొమ్ము మీద అనుకుంటాం. రాత్రి కూడా మనం ధ్యానం చేసాం. రాత్రి ఏం ధ్యానం చేసామమ్మా? రాత్రి ఏందబ్బా వాక్యం? రాత్రి ఏందమ్మా వాక్యం? అబ్రహాము రొమ్మున బేదోడు అనుకున్నాడంట మా లాజరు. మీరు ప్రార్థనకు రాలేదు, నేను ఒక్కడనే వచ్చాను. మీకేం తెలుసు? స్తోత్రం. నేను చెబుతున్న మాట మీకు అర్థమైందా? మనం ఈ స్థాయిలో మీకు రాత్రి చెప్పిన వాక్యం గుర్తు లేకపోతే మీకు రట్టంకి యేసు ప్రభు రొమ్మున అనుకుంటారు. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకుందాం, మాట్లాడుకుందాము. రాత్రి చెప్పిన వాక్యమే తెల్లారికి నీకు గుర్తు లేకపోతే యేసయ్య రొమ్ము నువ్వు ఎలా అనుకుంటావు? యేసయ్య ప్రేమ నీకు ఎలా తెలుసు?
నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, నేనెటు పోగలను దేవా. ఆయన ప్రేమ సామ్రాజ్యం ఇది. ఆ ప్రేమ సామ్రాజ్యంలో నువ్వు స్థానం సంపాదించుకుంటే కుడికి కానీ ఎడకు కానీ జరగవంతే, ఆయన విడిచిపెట్టవంతే. కొన్ని సంవత్సరాలు చెప్పులు లేకుండా అరణ్యంలో నడిచినా కానీ దావీదు దేవుని విషయమై వైరాగ్యం కలిగి ఉన్నాడండి. కరువు వచ్చింది, ఖడ్గం వచ్చింది, వస్త్రహీనత వచ్చింది, ఉపద్రవంలో వచ్చాయి, అన్ని శ్రమలు వచ్చినా కానీ పౌలు యేసయ్య ప్రేమ నుంచి ఎడబాపునది ఏముంది, దానికి ఏం శక్తి ఉందని మాట్లాడతాడు. ఇక్కడ ఉండాలి మా యేసయ్యకి మనం ఎక్కడున్నా తెలుసా, అక్కడ ఉండాలి. రే రాంబాబు నువ్వు ఎక్కడున్నావురా, నీ చేతిలో ఉన్నానయ్యా, ఆహా, నీ కాలు కడ ఉన్నానయ్యా, ఆహా, నీ హృదయంలో నేను ఉన్నానయ్యా. యేసయ్య నీ హృదయంలో నేను ఉన్నానయ్యా. ఎంత బాగుంటుంది మా, ఎంత బాగుంటుంది. దేవుని సేవకు నేను చెప్తున్నాను, నా ఆశ ఈ యొక్క పండగ దినాల్లో మనం ఉన్నాము. మన ఆశ సమాధుల్లోనో లేకపోతే ఇంకో చోటో అరచేతిలోనో పాదాల కాడ ఆ లిమిట్లో ఉండిపోవటం కాదు. ఒక అమృతమైన స్థాయి, ఒక ఉన్నతమైన స్థాయి ఏంది తెలుసా, యేసయ్య రొమ్మును అనుకోవాలి, యేసయ్య రొమ్మును అనుకోవాలి. అసలు ఒక్కసారి మీరు ఇమేజ్ చేసుకోండి. కొంతమంది వస్తున్నప్పుడు, ఒక వ్యక్తి వస్తున్నాడు అనుకో, ఆ వ్యక్తికి నమస్కారం చేస్తాం. ఒక వ్యక్తి వస్తుంటే నమస్కారం చేస్తూ నవ్వుతూ చేయిస్తాం. ఒక వ్యక్తి వస్తుంటే నమస్కారం చేస్తూ నవ్వుతూ చేయిస్తూ అది చేసుకుంటాం. అది కావాలమ్మా మనకి, ఆ స్థాయి కావాలమ్మా మనకి. యేసయ్య ఇక్కడ మనకు ఆ స్థాయి కావాలి, ఆ స్థాయిలోకి మనం రావాలి. ఆ స్థాయిలోకి రావాలంటే నువ్వు ఎంత పోకలాడాలి. సమాధుల్లో ఉంటే ఎలా జరిగిద్ది, రోడ్ల మీద ఉంటే ఎలా జరిగిద్ది. ప్రార్థనకు రా అబ్బాయి అని చెప్పి అన్న, అమ్మ సెంటర్కి వెళ్ళి సున్నం తెమ్మని చెప్పి అన్నాడు. అబ్బాయి ప్రార్థన ముఖ్యమా అమ్మ సున్నం ముఖ్యమా అన్న. ప్రార్థన ముఖ్యం, మరి అమ్మ మాట కూడా మన బైబిల్ చెబుతుందిగా, నాకు చెప్తున్నాడు వాక్యం ఆ అబ్బాయి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకోండి, మన దేవుని రొమ్మున అనుకోవాలి మనం. ఇంకేమొద్దు ప్రపంచంలో, మొత్తం మట్టి అయిపోయింది, మొత్తం పాడైపోయింది. యేసయ్య రొమ్మునున్న వాళ్ళు మాత్రమే ఆయనతో శాశ్వత కాలం నివసిస్తారు. హల్లెలూయా. బైబిల్ చెప్పిద్ది 3వ అధ్యాయం 21వ వచనంలో, ప్రకటన గ్రంథంలో ఏం రాసి ఉంటుంది, ఇదిగో నేను తలుపు దగ్గర కూర్చొని హృదయం అనే గుండెని తడుతూ ఉన్నాను, ఎవరైతే హృదయం అనే గుండెని తెరుస్తాడో వాడిని నా హృదయంలో కూర్చోబెట్టుకుంటానని మాట్లాడతాడు. వారితో కలిసి నేను కూర్చొని భోజనం చేస్తానని మాట్లాడతాడు. స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక.